పాపమునకు వేతనము మరణము, ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా, నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్యకు యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ పరిహారం బలిదానం అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ 40 రోజులు ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాం. ఈరోజు మనము దేవుని వాక్యము ద్వారా మన ప్రయాణం ఎటువైపు అనే అంశం మీద మనం ధ్యానించబోతున్నాం. మన ప్రయాణం పరలోకం వైపా, మన ప్రయాణం నరకం వైపా? వాక్యంలో చాలా స్పష్టంగా మనము ఈ యొక్క మాటని మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 4-5 వచనాల్లో నువ్వు ఎవరికి భయపడాలి అంటే, నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మని నశింపచేయగల వానికి నువ్వు మాత్రమే భయపడాలా అనే మాట రాయబడింది. సో ఈ వాక్యం ధ్యానించబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మేము ఈ అంశం గురించి మేము ధ్యానించబోతుండగా ప్రభా, మా ప్రయాణం ఎటువైపు?
అనే అంశం మీద మేము ధ్యానించబోతుండగా ప్రభువా మా కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాం, మా మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. మేము ఈ లోకంలో శాశ్వతము కాదు అన్న విషయాన్ని గ్రహింపులోకి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. మనం ఎవరికి భయపడాలి? మనం అనేక మార్లు అనేక భయాలుగా మనం వెళ్తూ ఉంటాం. కొందరు ప్రాణ భయం ఉంటుంది, కొందరు మరణ భయం ఉంటుంది, కొందరు మనుషులను బట్టి భయపడుతూ జీవిస్తారు, కొందరు పరిస్థితులను బట్టి జీవిస్తారు, పరిస్థితులను బట్టి వాళ్ళ భయంతో జీవిస్తారు, కొందరు వాళ్ళకున్న అనారోగ్యంని బట్టి వాళ్ళు జీవిస్తారు, వాళ్ళు భయపడుతూ జీవిస్తారు. కొంతమంది భవిష్యత్తు బట్టి ఆ భవిష్యత్తుని ఎలా ఉండబోతుందో, రాబో దినాల్లో నా కుటుంబం ఎలా ఉండబోతుందో, నా బ్రతుకు ఎలా ఉండబోతుందో అని భవిష్యత్ మీద ఎక్కువగా భయము కలిగి జీవిస్తారు. కానీ ఈరోజు బైబిల్ గ్రంథం మనకు భిన్నముగా ఈ మాట చెప్తూ ఉంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 4-5 వచనాల్లో దేవుని వాక్యంలో మేము ఇలా చదువుతున్నాం. మీరు ఎవరికి భయపడాలి అంటే, మనము మరణించిన తర్వాత మన ఆత్మని నశింప చేయగల వానికి మాత్రమే మీరు భయపడాలా అనే మాటని మనం వింటూ ఉన్నాం. అవునండి, మనమందరము కూడా ఎవ్వరము కూడా ఈ లోకంలో శాశ్వతులము కాదు, పర్మనెంట్ కాదు. మనందరికీ ఒక సత్యం తెలుసు. ఆ సత్యం ఏంటంటే, ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి మనము వీడిపోవలసిన వాళ్ళమే. కానీ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఎవరైతే క్రీస్తునందు నిద్రిస్తారో, ఎవరైతే క్రీస్తుని కలిగి వాళ్ళు మరణిస్తారో వాళ్ళు క్రీస్తు దగ్గరికే వెళ్తారు. కానీ ఎవరైతే క్రీస్తు లేకుండా జీవిస్తారో వాళ్ళు నరకానికి వెళ్తున్నట్లుగా మనం బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. మీకు 2 ఉపమానాలు బైబిల్లో రాయబడ్డాయి. మొదటి ఉపమానం చూసినట్లయితే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు అనేక సంపదని కూడబెట్టుకున్నాడు. ఆ సంపదని కూడబెట్టుకున్న తర్వాత మన లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనము ఆ మాటను చదువుతున్నాం. ఈ ధనవంతుడు బాగా ధనము కూడబెట్టుకొని, సంపాదన కూడబెట్టుకొని, ఆయన గిడ్డంగుల్లో బాగా ధాన్యంని ఆయన అమర్చుకొని అంటున్నాడు, ఓ నా ప్రాణమా, నీ జీవితాంతము కావలసిన ఆస్తి, డబ్బు నీ దగ్గర ఉంది కనుక నువ్వు తిను, త్రాగు, నువ్వు సుఖించు అని ఆయన తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమృద్ధిగా పంట పండింది, ఆయన గిడ్డంగులో ధాన్యం ఉంది. ఆ ధనవంతుడు, నాకు ఇంకా ఏ కొదువయు లేదు, నాకు సమృద్ధిగా నేనున్నాను, ఇక నేను చేయాల్సింది ఒకటే, తినాలి, త్రాగాలి, నేను జీవితంని ఆస్వాదించాలి. అలాంటి ఆలోచనతో ఉన్న ఆ ధనవంతుడితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఒరి మూర్ఖుడా, ఈ రాత్రికే నీ ప్రాణమును తీసుకుంటే నువ్వు ఎక్కడికిరా వెళ్తావు? ఈ రాత్రికే నీ ప్రాణాన్ని దేవుడు తీసుకొని వెళ్తే నువ్వు ఎక్కడికిరా వెళ్తావు అన్న ప్రశ్న ఆ ధనవంతుడి వైపు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అదే ప్రశ్న నన్ను దేవుడు అడిగితే, ఈరోజు ఒకవేళ ఈ రాత్రికే లేదా ఈరోజే దేవుడు నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని తీసుకెళ్ళినట్లయితే మనము ఎక్కడికి వెళుతాం? మనము క్రీస్తు దగ్గరికి వెళ్తామన్న నిశ్చయత మనకుందా? ఆ నిశ్చయత ఉంటే మనం హ్యాపీగా పడుకోవచ్చు. ఎస్, నేను ఈ క్షణము మరణించినా నేను నా ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి వెళ్తాను. చాలామంది చనిపోయిన తర్వాత జీవితం గురించి ఎక్కువగా ఆలోచించరు. బ్రతికిన రోజులు హ్యాపీగా బ్రతకాలి, ఎంజాయ్ చేయాలి, అన్నీ ఆస్వాదించాలి. చనిపోయిన తర్వాత
నేను మట్టిలో, నా శరీరము మట్టిలో కలిసిపోతుంది, నేను సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ కూడా నా పిల్లలు తీసుకుంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు అనుకుంటారు. మీ యొక్క శరీరము ఖచ్చితంగా మట్టిలో కలిసిపోతుంది. కానీ నీ ప్రాణం, దేవుడు నీకు ఇచ్చిన జీవం, మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి నువ్వు క్రీస్తునందు ఉన్నట్లయితే మళ్ళీ ఆ ఆత్మ మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ ఆ ఆత్మ దేవుడికి లోబడి జీవించకపోతే, క్రీస్తుని కలిగి ఉండి జీవించకపోతే, బైబిల్లో మనం చదువుతున్నాం, నరకానికి ఆ వ్యక్తి వెళ్తాడు. అనేక సందర్భాల్లో నరకము అనేక మాటల ద్వారా రాయబడింది. కొన్ని దాంట్లలో కొన్ని పదాల్లో నరకం గురించి ఏమని రాయబడిందంటే, ఆ స్థలం అంట అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ యొక్క నరకం గురించి ఎలా వివరించబడింది బైబిల్ గ్రంథంలో అంటే, అది అగ్ని గంధకంతో ఉన్న స్థలము. అది ఆ యొక్క పడిపోయిన దేవదూతల కోసం సిద్ధపరచిన స్థలము. అది శత్రువులు కూడా ఆ స్థలముకి రాకూడదనుకునే అని కోరుకునే స్థలము. సో అలా మనం చూస్తే అనేక పదాలతో నరకం గురించి వివరించబడింది. ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, నీ ప్రయాణం ఎటువైపు? నీ ప్రయాణం పరలోకం వైపా? నీ ప్రయాణం నరకం వైపా? మన ఇంకొక ఉపమానంలో బైబిల్ గ్రంథంలో ఇలా చదువుతూ ఉన్నాం. ఒక ధనవంతుడు ఉన్నాడు, లాజరు కూడా ఉన్నాడు. ఈ ధనవంతుడు విలాసవంతమైన జీవితం జీవించాడు. తాగుతూ ఆయన బీదల మీద కొంచెం కూడా కనికరము లేకుండా ఆయన ఇష్టానుసారంగా జీవించాడు. ఒకానొక రోజు ఈ ధనవంతుడు చనిపోయాడు. ఈ ధనవంతుడు చనిపోయి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆయన నరకములోకి త్రోయబడ్డాడు. అదే క్రమంలో లాజరు కూడా చనిపోయాడు. ఈ లాజరు, చనిపోయిన లాజరు భయంకరంగా కరువులో ఒక్క పూట కూడా కూటి కోసం లాజరు అనేక ఇబ్బందులు పడుతూ ఇరుకుల్లో లాజరు జీవించాడు. ఈరోజు లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము ఒడిలోకి లాజరు వెళ్తూ ఉన్నాడు. ఆ పరలోకంలో నరకంలో జరిగిన సంభాషణ మనకు బైబిల్లో రాయబడుతుంది. ఆ భయంకరమైన అగ్ని మండుతూ ఉంటే, బహుశా వేడికి కావచ్చు, ఆ యొక్క ధనవంతుడు మొరపెడుతున్నాడు, ఓ అబ్రహామా, అయ్యా, ఈ యొక్క అగ్నిగుండంలో నేను కాలిపోతున్నాను, నాకు లాజర్ని పంపించి ఒక్క బొట్టు నీళ్ళైనా నాకు పంపించయ్యా అని బ్రతిమలాడుతున్నాడు. ఒకప్పుడు భూమి మీద ఉన్నప్పుడు విలాసవంతమైన జీవితం, ఎవరికి పట్టెడి అన్నం పెట్టిన పాపాన ఈ ధనవంతుడు పోలేదు, ఎవరికి సహాయం చేసినట్లుగా కూడా కనపడలేదు. కానీ ఈరోజు ఒక్క చుక్క నీటి కోసం అబ్రహాముని ప్రాధేయపడుతున్నాడు. ఓ అబ్రహామా, ఒక్క చుక్క నీరయ్యా, లాజర్ని పంపించు అని బ్రతిమలాడుతున్నాడు. అబ్రహాము చాలా స్పష్టంగా అంటాడు, అయ్యా, అటువాళ్ళు ఇటు కానీ ఇటువాళ్ళు అటు కానీ రాలేరు, మధ్యలో పెద్ద అగాధం ఉంది అని చెప్తున్నాడు. ఇక వేరే దారి లేదని తెలుసుకున్న ధనవంతుడు, ఈరోజు నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను, ఈ అగ్నిగుండంలో ఈ మంటల్లో నేను కాలిపోతున్నాను, ఈ స్థలానికి నా వారు అంటే ఎవరు రాకూడదు అని అబ్రహాముతో ఇంకొక విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఓ అబ్రహామా, నాకు 4 సహోదరులు ఉన్నారయ్యా కింద, ఒక్కసారి నాకు అనుమతిస్తే వాళ్ళకి ఇక్కడ నరకము ఉంటుంది, అది భయంకరమైంది,
అక్కడికి మీరు రాకూడదు అని ఒక సువార్తను చెప్తానని బహుశా ఉద్దేశంతో ఒక్కసారి నా సహోదరుల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి వస్తానయ్యా అని అబ్రహాముని బ్రతిమలాడుతున్నాడు. దానికి అబ్రహాము సమాధానం, భూలోకంలో చాలామంది దేవుని సేవకులు ఉన్నారు, చాలామంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన వాక్యాన్ని వింటే నీ సహోదరులు మారుతారు అనే మాటను చెప్తా ఉన్నాడు. ఈరోజు మనకింకా దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రభు కోసం జీవించి మనం లోకానుసారులుగా ఉన్న మన జీవితాలను దేవుడికి సమర్పించి మనం దేవుడి కోసం జీవించే మంచి అవకాశాన్ని ఇంకా మనకి దేవుడు ఇచ్చాడు. కానీ మనం అది సద్వినియోగం చేసుకోకుండా మన ఇష్టానుసారంగానే జీవిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఆ ధనవంతుడు ఒకటి కోరుకున్నాడు, నేనున్న ఈ నరకం అనే ఈ స్థలానికి నా సహోదరులు ఎవరు రాకూడదు అని ఆయన ఆలోచించాడు. చూడండి, ఈరోజు దేవుడికి లోబడి జీవిస్తున్నామా? క్రీస్తుని కలిగి జీవిస్తున్నామా? లేకపోతే ధనాపేక్షతో భయంకరమైన అలవాట్లతో మనం జీవిస్తూ ఉన్నామా? ఎవరి మీద కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న వారి మీద కనికరము లేకుండా, దైవ భయము లేకుండా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అనేక లెంట్ దినాలు వస్తాయి పోతాయి, అనేక ఉపవాస దినాలు వస్తాయి పోతాయి, కానీ మన జీవితంలో మార్పు కలిగిందా లేదా అన్నది ప్రశ్న చాలా ప్రాముఖ్యమైంది. నీ ప్రయాణం ఎటువైపు? నీ ప్రయాణం పరలోకం వైపా? నీ ప్రయాణం నరకం వైపా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఒక మాట మనం చదువుతున్నాం, మన పౌరస్థితి పరలోకమందు ఉందంట. అంటే మనందరము కూడా పరలోక వాసులము. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్తత్వం పరలోకము అనే మాటను రాయబడింది. అవునండి, మన పౌరస్థితి పరలోకం. మరి భూలోకానికి ఎందుకు వచ్చాం? కొన్ని రోజులు బాటసారులుగా ఈ భూలోకానికి వచ్చాం. మనకు దేవుడు కొందరికి 20 సంవత్సరాలు, కొందరు 30 సంవత్సరాలు, కొందరికి 60 సంవత్సరాలు, కొందరు 70 సంవత్సరాలు, అలా దేవుడు ఆయుష్నిచ్చి మనల్ని ఈ భూలోకానికి పంపించాడు. మరి దేవుడు ఎందుకు పంపించాడు? దేవుడు ఎందుకు పంపించాడంటే ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ భూలోకంలో దేవుని మహిమపరచడానికి దేవుడు నిన్ను నన్ను ఈ భూలోకానికి పంపించాడు. యెషయా గ్రంథంలో మాట 43వ అధ్యాయంలో మాట చాలా స్పష్టంగా ఉంటుందండి. వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిస్ గ్లోరీ. మనందరము కూడా ఆయన మహిమ కోసమై మనము సృష్టించబడ్డాం. వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిస్ గ్లోరీ. ఈరోజు అంత గొప్ప మహిమ గల దేవుడు నిన్ను నన్ను సృష్టించి ఈ భూలోకానికి పంపించాడు. కొన్ని రోజులు ఈ భూలోకంలో జీవించి మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్న గురితో మనం జీవించగలగాలి. మనం చాలాసార్లు పాటలైతే పాడతాం, మట్టి నుండి వచ్చిన శరీరము ప్రభువా మట్టిలోనే కలిసిపోతుంది, కానీ నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకే రావాలి స్వామి అని పాడతాం. అవును, మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మట్టిలో కలిసినప్పుడు దేవుడిచ్చిన ఈ ఆత్మ తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికే వెళ్ళాలి. మరి ఈరోజు దేవుడి దగ్గరికి ఆ ఆత్మ వెళ్ళాలి అంటే మనము క్రీస్తునందు ఉన్నామా? క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? ప్రార్థనా జీవితం కలిగి ఉండి జీవిస్తున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా ప్రయాణం ఎటువైపు? ఇంకో పాట కూడా పాడతాం, పరలోకమే
నా మాట, పరలోకమే నా బాట. భూమి నుండేది కొద్ది కాలమే, అది యేసునికై, అది సువిశేషముకై. పరలోకమే నీ మాట, పరలోకమే నీ బాట. ఎందుకు? క్రీస్తు కొరకై, క్రీస్తు సువిశేషం కొరకై దేవుడు నిన్ను నన్ను ఉంచాడు. ఈరోజు ఎలాంటి స్థితి అయినా పర్వాలేదు, ఇప్పటి వరకు ఎలా జీవించినా పర్వాలేదు, ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నా గురి నేను పరలోక రాజ్యంలో నేను అడుగు పెట్టాలి. నా గురి ప్రభువా, నేను కూడా తండ్రి కుడి పాశాన మీరు ఎలా కూర్చున్నారో ప్రభువా, నేను కూడా మీతో సహా నేను కూర్చోవాలి ప్రభువా. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం ఒక మాట రాయబడుతుంది. మనమంట ఒకసారి పరలోక వాసులమైన తర్వాత యేసు ప్రభుతో కూడా మనం ఏలేవారిగా ఉంటామంట. వి విల్ రెయిన్ విత్ క్రైస్ట్. ఈరోజు అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ ఒకానొక రోజు ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులువే కాదు, పరలోక రాజ్యానికి వారసులువే కాదు, కానీ నువ్వు పరలోక రాజ్యానికి వారసులైన తర్వాత నీ ప్రభు అయిన యేసు క్రీస్తుతో నువ్వు పరిపాలించబోతున్నావు, ఆయనతో ఏలబోతున్నావు. దేవుడే నీతి సూర్యుడిగా ఉండబోతున్నాడు. అక్కడ ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు. అక్కడ దేవుని సన్నిధిలో మహిమా శరీరం ధరించి నువ్వు ఎప్పటికీ నీకు చావు లేకుండా నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అంటే ఇక మనిషికి మరణము లేదు. నిత్య జీవము అంటే ఏంటంటే మనిషికి మరణము లేదు అని అర్థం. ఆ నిత్య జీవం అనే నిత్య జీవంలోకి మనం అడుగు పెడితే ఇక శాశ్వతంగా ఆ వ్యక్తికి మరణము లేదని అర్థం. శాశ్వతంగా ఆ వ్యక్తి క్రీస్తుతో జీవిస్తాడు. శాశ్వతంగా ఆ వ్యక్తి క్రీస్తుతో సహా ఏలేవాడిగా ఉంటాడు. అంత గొప్ప ప్రణాళిక. ఈరోజు మనము ధరించే ఈ రక్తమాంసాలతో శరీరంతో కాదు, కానీ మహిమా శరీరం ధరించి మనం పరలోక రాజ్యంలో జీవిస్తాం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 51వ వచనంలో మనం వాక్యంలో చదువుతున్నాం, రెప్పపాటు కాలంలో నువ్వు మార్పుని చెందుతావు అనే మాట రాయబడి ఉంటుంది. ఈరోజు దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వాలని, పరలోక రాజ్యంలో యుగ యుగములు జీవించాలని, క్రీస్తు మహిమలో నువ్వు జీవించాలని దేవుడు కళ్ళు కంటూ ఉన్నాడు. దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనం మాత్రం ఈ ఆ యొక్క ధనవంతుడిలాగా, ఓ నా ప్రాణమా, నాకు కావలసినంత ఆస్తి ఉంది, నాకు కావలసినంత డబ్బు ఉంది, తినుము తాగుము సుఖించుము అనే భావంతో ఆ ధనవంతుడు జీవిస్తూ వచ్చాడు. కానీ దేవుడు అన్న అడిగిన మాట, ఒరి మూర్ఖుడా, ఈ రాత్రికే నీ ప్రాణాలు అడిగితే ఎటురా నువ్వు పోతావు, ఎక్కడికి రా నువ్వు వెళ్తావు? ఈరోజు అదే ప్రశ్నని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈరోజు నా దేవుడు నన్ను పిలిస్తే, ఎందుకంటే మరణము ఎవరికి కూడా శాశ్వతము కాదు. అండ్ ఎవరు కూడా నిశ్చయంగా చెప్పలేరు నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, ఇన్ని దినాలు బ్రతుకుతానని ఎవరు కూడా నిశ్చయంగా చెప్పలేరు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, అది ఆ పిలుపు ఏ కోణంలో వస్తుందో, ఆ పిలుపు ఏ సమయంలో వస్తుందో మన ఎవ్వరికీ తెలియదు. ఈరోజు చూస్తున్నాం, మన ముందు చాలామంది రాలిపోతూ ఉన్నారు. కొందరు అనారోగ్యంతో రాలిపోతూ ఉన్నారు, కొందరు ప్రమాదాల వల్ల రాలిపోతూ ఉన్నారు, కొందరు ఉంటూ మంచిగా ఉండే సడన్గా మాయమైపోతున్నారు. అలాంటి భయంకరమైన లోకంలో ఉన్నాం. కానీ క్రైస్తవుడైన వాడు
ఒక నిశ్చయత కలిగి ఉండాలి. ఆ నిశ్చయత ఏంటంటే, నేను ఈరోజు మరణించిన, ఈ క్షణం మరణించిన నా ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి వెళ్తాను అని. ఈరోజు ఆ తప్పిపోయిన ఆ యొక్క శిలువ మీద వేలాడుతున్న ఆ దొంగవాడిని జ్ఞాపకం చేసుకుందాం. ఆ దొంగవాడు భయంకరమైన జీవితం జీవించాడు. కానీ చివరి క్షణంలో గ్రహింపులోకి వచ్చాడు. నేను అనేకమైన పాపాలు చేశాను. పశ్చాత్తాపడ్డాడు. ఆ యేసు వైపు తిరిగాడు. ఈ యేసు ప్రభు నాకు రక్షణ ఇవ్వగలుగుతాడు. ఈ యేసు ప్రభు నాకు పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వగలుగుతాడని నమ్మాడు. నమ్మి ఆ యేసు వైపు తిరిగి అంటున్నాడు, అయ్యా నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అయ్యా అంటున్నాడు. యేసయ్య, కృప కలిగిన యేసయ్య, దయ కలిగిన యేసయ్య వెంటనే ఆ దొంగవాడితో అంటున్నాడు, నేడే నీవు నాతో పరదేశులో ఉంటావని చెప్తున్నాడు. చూడండి, ఆ దొంగవాడు మారు మనసు పొందాడు. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాడు. వెంటనే పరదేశంలో ఆయన ఉండటానికి కృపని, ఆశీర్వాదాన్ని, నిత్య జీవం పొందుకున్నాడు. కానీ ఇంకొక దొంగవాడు మూర్ఖుడు. ఎందుకు మూర్ఖుడు అంటున్నా అంటే, పక్కన శిలువలో వేలాడుతున్న రక్షకుడు వేలాడుతున్న రక్షణ లేకుండా మరణించాడు కాబట్టి ఆయన ఎటుపోయాడో బైబిల్లో రాయబడలేదు. ఒకవేళ ఆ దొంగవాడు కూడా మారు మనసు పొంది, అయ్యా నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభువా అనుంటే ఖచ్చితంగా ఆయన కూడా రక్షించబడేవాడు. ఈరోజు యేసు ప్రభు ఆ రక్షణని ప్రసాదించే దొంగవాడిలాగా ఉన్నామా? ఆ దొంగవాడు తగ్గించుకున్నాడు. యేసు ప్రభు రక్షకుడిగా గుర్తించాడు. ఆయన పాపము యేసు ప్రభు ఆయన పాపము క్షమించగల సమర్థుడు అన్న విషయాన్ని గ్రహించాడు. ఆయన పాత జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు. అందుకే యేసయ్య ఆయన పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చాడు. కానీ ఇంకొక దొంగవాడు మూర్ఖుడుగా ప్రవహించాడు. మూర్ఖుడుగా ఆయన ప్రవర్తించాడు. ఆ మూర్ఖత్వంలో ఏమంటున్నాడు, యేసయ్య నిన్ను కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అంటున్నాడు. అంటే ఈ భౌతికమైన లోకం కోసం ఈ యొక్క లోకంలో ఉన్న మళ్ళీ ఈ లోకం గురించి ఆలోచిస్తున్నాడు. ఈ లోకంలో బ్రతకడం గురించి ఆలోచిస్తున్నాడు. అయ్యా నిన్ను కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అంటున్నాడు. అంటే ఆ సిలువని తప్పించుకొని మళ్ళీ భూలోకంలో మళ్ళీ ఆయన వర్ధిల్లాలి అనుకున్నాడు. కానీ అవతలను దొంగవాడు భూలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించలేదు, కానీ పరలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించాడు. ఈరోజు నీ ఆలోచన భూలోక సంబంధమైనవిగా ఉన్నాయా, లేకపోతే పరలోక సంబంధమైనవిగా ఉన్నాయా? నీ ప్రయాణం ఎటువైపు? నీ ప్రయాణం పరలోకం వైపా, నీ ప్రయాణం నరకం వైపా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీ దేవుడు నువ్వు పరలోకంలో ఉండాలని, దేవుని రాజ్యంలో ఆయన వారసులుగా ఉండాలని, దేవుని రాజ్యంలో శాశ్వతంగా మీరు ఉండాలని, యుగ యుగములు యేసయ్యతో, తండ్రి దేవుడితో, పరిశుద్ధాత్మ దేవుడితో మీరు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే యేసయ్య అన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు నమ్మకం ఉంచువాడు మరణించినను జీవిస్తాడు అన్నాడు. ఈరోజు యేసయ్య మీద నమ్మకం ఉంచుదాం. యేసయ్య మీద నమ్మకం ఉంచుదాం. ఎవరికి మనం భయపడాలి అంటే, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మని నశింప చేయగల మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మాత్రమే భయపడాలి. ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్న మనం, ప్రభువా నా కుటుంబంలో ఎవ్వరూ తప్పిపోకూడదు ప్రభువా, మేమందరము రక్షణలోకి రావాలి, మేమందరము పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలి, మేమందరము యుగ యుగముల వరకు నీతోనే జీవించాలి అనే ఆశతో ఈ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా తండ్రి,
నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నాయనా మా ప్రయాణం పరలోకం వైపు ప్రభువా. ఈ ప్రయాణంలో ప్రభువా మాకున్న బలహీనతలని, మాకున్న అలవాట్లన్నిటి కూడా విడిచిపెట్టి ప్రభువా నీతో ప్రయాణం చేసే కృపను దయచేయండి. నీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. ఆ పరదేశిలో మేము కూడా ఉండే విధంగా కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.